హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీ అయిన సాఫ్ట్ రవ్వ కేసరిని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఈ రవ్వ కేసరిని చేస్తే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు జీడిపప్పు పలుకులు అలానే 1/2 కప్పు బాదం పలుకుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు కిస్మిస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే రవ్వ అనేది మాడిపోతుంది. ఈ లోపల మరో స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 4 కప్పుల వాటర్ని తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసుకోండి. వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వండి. ఈ లోపల బొంబాయి రవ్వ అనేది బాగా వేగిపోయి ఉంటుంది. ఇలా రవ్వ అనేది వేగిపోయిన తర్వాత మనం మరగపెట్టుకున్న నీళ్ళని మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉండండి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. వాటర్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత రవ్వ కేసరి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి అలానే 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా ఇందులో మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వచ్చే పండగలకి మీరు కూడా ఈ రవ్వ కేసరిని ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్.